రాజమండ్రి కడియం ప్రాంత ప్రజలకు చిరుతపులి కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. 2 రోజులుగా చిరుతపులి జాడ కనిపించడం లేదు. ఇంకా కడియం నర్సరీలోనే చిరుతపులి దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. అయితే వర్షం కారణంగా పాదముద్రలు కనిపించడం లేదు. ఎటువైపు వెళ్లిపోయిందో తెలియటం లేదు. మరోవైపు చిరుత సంచారంపై వదంతులు వ్యాపిస్తున్నాయి. దీంతో ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా చిరుతపులిని పట్టుకుని తీరుతామని అంటున్నారు. లేదంటే అది వచ్చిన దారిలోనే తిరిగి పంపిస్తామని చెప్తున్నారు. చిరుతపులిని బంధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని అంటున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఎఫ్ఓ ప్రసాదరావుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నర్సరీలోని కూడా 25 రోజులుగా సంచరిస్తున్న చిరుతపులి ఈ నెల 19వ తారీఖున మాత్రమే ఇక్కడ ట్రాప్ కెమెరాల్లో కనిపించడం జరిగింది. తర్వాత అటవీ శాఖ అధికారులకు సంబంధించిన ఏ ట్రాప్ కెమెరాలో కూడా చిరుతపులి జాడలు అయితే కనిపించలేదు. అలాగే దాని పాదముద్రలు అయితే మట్టికి పలు చోట్ల కడియం నర్సరీలో గుర్తించడం జరిగింది. దాని ప్రకారంగానే దాన్ని పట్టుకోవడానికి ఇసువ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే అటవీ శాఖ అధికారులు ఎటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారనేది మన దగ్గర ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన డిఎఫ్ఓ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎటువంటి ఈ చర్యలు తీసుకుంటున్నారు ఈ చిరుతపులిని పట్టుకోవడానికి? అక్కడన్నీ ట్రాప్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగిందండి, దాని యొక్క కదలికలను గుర్తించేదానికి. సో అది దాన్ని బోన్లోకి ట్రాప్ కేజీలను కూడా ఏర్పాటు చేసి దానిలో బైట్స్ పెట్టాము ఎర్రల్ని. వాటిని ఆశించి అదేమన్నా బోన్లోకి వస్తుంది అనేది. ప్లస్ ఓపెన్ బహిరంగ ప్రదేశాల్లో కూడా ఎర్రలను ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకంటే దాని ఉనికిని ఖచ్చితంగా నిర్ధారించుకోవడానికి. ప్లస్ నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నారు, ఎక్కడైనా ఎవరికైనా ప్రత్యక్షంగా కనిపిస్తుందేమో అని చెప్పేసి. అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో ప్రజలు కూడా మా సిబ్బందితోటి, నర్సరీ యజమానులు వీళ్ళందరూ కూడా మా సిబ్బందితో కలిసి వాళ్ళు నైట్ టైం పెట్రోలింగ్ కూడా చేస్తూ ఉన్నారు. చిరుతపులి ఎక్కడున్నదని అనుకుంటున్నారు మీరు? ఎటువంటి ప్రస్తుతానికైతే దాని ఉనికి నేను ఇక్కడ ఉంది అని చెప్పి ఇప్పుడు మనం ఖచ్చితంగా చెప్పడానికి అవకాశం లేదండి, ఎందుకంటే నిన్న ఉదయం నుంచి కూడా ఏ విధమైన గుర్తులు లేవు దానివి. మళ్ళీ వెనక్కి దివాంచెరి వైపు వచ్చింది. ఇవాళ దివాంచెరి ఏరియాలో కూడా మేము చెక్ చేయడం జరిగింది. అక్కడ కెమెరాల్లో కానీ ఏమీ దాని యొక్క చిత్రాలు క్యాప్చర్ కాలేదు. అదేవిధంగా అక్కడ దాని యొక్క అడుగుజానలు కూడా మాకేం కనిపించలే. సో మేము కొద్దిగా దాని గురించి ఈ నైట్ గడిస్తే ఏమైనా సమాచారం వస్తేమో చూడాలి, ఎవరికైనా కనిపించడం కానీ ఏదైనా. అంటే అదిగో పులి ఇదిగో పులి అంటూ చాలా వదంతులు వస్తున్నాయి. అయితే చిరుతపులి వదంతులు వస్తాయండి, సహజం. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏంటంటే ఈ టెక్నాలజీ అంటే మొబైల్ ఫోన్ చేతిలో లేనప్పుడు మనకి నోటితోటే వార్త వెళ్ళేది, కొద్దిగా టైం పట్టేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మార్ఫింగ్ చేసి చిత్రాలని సృష్టించడం, వాటిని మళ్ళీ ప్రచారంలో పెట్టడం, ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మా సిబ్బంది మీద అనవసరమైన ఒత్తిడి పడుతుంది. ఒక చోట కాన్సన్ట్రేట్ అయ్యింది, ఈ ఏరియాలో ఉంది, ఇదంతా క్షుణ్ణంగా తనిఖీ చేద్దాం అని చెప్పి అనుకునే లోపల ఇటువంటి న్యూస్ వలన కొద్దిగా డిస్టర్బెన్స్, మళ్ళీ అక్కడికి వెళ్ళి దాన్ని నిర్ధారణ చేసుకోవడం, ఎంత కొద్దిగా ఒత్తిడి, ఇవన్నీ సహజమండి ఇటువంటి ఆపరేషన్స్లో. అయినప్పటికీ కూడా మేమేమి వీటన్నిటిని అధిగమించి దాన్ని పట్టుకోవడంలో కానీ, లేదంటే దాని హ్యాబిటాట్, దాని ఆవాసంలోకి, సహజమైన దాని ఆవాసం అటవీ ప్రాంతంలోకి డ్రైవ్ చేయడంలో కానీ మేము సఫలీకృతం అవుతామని ఆశిస్తున్నాం. అయితే ఈ చిరుతపులి చూసినట్లయితే గత 25 రోజుల నుంచి కూడా రాజమండ్రి శివారు ప్రాంతాల్లోనే, అలాగే కడియం నర్సరీలో కూడా సంచరించడం జరుగుతుంది. ఎటువంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదు. త్వరగానే ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరామెన్ వసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.